ఇన్సిడెంట్ కోల్కతాలో జరిగింది. ఎక్కడ అది ఒక మహిళ మీద అతి క్రూరంగా ఓటీ డాక్టర్లు ఒకళ్ళిద్దరు ఉన్నారని అది రిపోర్ట్స్ లో ఉన్నది, కానీ నిజమో కాదో తెలియదు. వాళ్ళ హ్యాండ్ తోటి మొత్తం మేనేజ్మెంట్ బయట వ్యక్తులు వచ్చి రేపు మర్డర్ అన్ని చేసి ఎవిడెన్స్ లేకుండా చేశారు. దాంట్లో అది ఎక్కడ జరిగిందంటే ఇండియా మొత్తంలో కూడా ఒక స్టేట్కి స్త్రీ సీఎంగా ఉన్నటువంటి ప్లేస్లో ఒక స్త్రీకి న్యాయం లేదు, బాధ్యత సెక్యూరిటీ లేకుండా పోయింది. అలాంటి ఏరియాలో జరిగినా కూడా ఇంతవరకు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఒక స్త్రీ కూడా సీఎం అయి ఉండి కూడా ఆమె మరి ఏమి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. దానికి సందర్భంగా నేషనల్ వైడ్గా ఇప్పుడే అందిన వార్త, అమెరికాలో కూడా నిన్న స్టార్ట్ అయింది ర్యాలీ, స్ట్రైక్ స్టార్ట్ అయినాయి. అక్కడే అంత చేస్తున్నారు, ఇక్కడ మన ఓన్లీ డాక్టర్సే చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా చేయాలి. ప్రజాపక్షాన మహిళా సంఘాలు ఒక మహిళకు ఈరోజు అక్కడ జరిగింది, రేపు ఇక్కడ జరగవచ్చు, ఇంకొకటి జరగవచ్చు, మన ఇంట్లో అమ్మాయిలకే జరగవచ్చు. ఇది ఎవరైనా ఖండించవలసిన బాధ్యత ప్రతి పౌరునికి ఉన్నది, ప్రతి వ్యక్తులకు బాధ్యత ఉన్నది. అందరూ కూడా సహకరించి డాక్టర్లను ఇక ముందు హింసించకుండా, అటాక్ చేయకుండా ఒక పీస్ఫుల్ వాతావరణంలో పనిచేసే విధంగా వాళ్లకు గవర్నమెంట్ సెక్యూరిటీ కల్పించాలి, ఫెసిలిటీస్ కల్పించాలి. డ్యూటీ డాక్టర్స్ డ్యూటీ చేయకుండా ఉంటుంది. ఈవెన్ పెద్ద పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, ఎంజిఎం హాస్పిటల్ లాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా డ్యూటీ చేస్తా ఉంటే రూమ్స్ ఉండవు. డ్యూటీలు 24 గంటలు చేస్తారు. ఈవెన్ మార్నింగ్ పోతే రేపు నైట్ వాళ్ళు ఇంటికి పోవాలి. అలాంటి పరిస్థితులలో వాళ్ళు పడుకోవడానికి రూమ్ కూడా ఉండదు. ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ప్రజలకు సేవ చేసే విధంగా డాక్టర్లను ఉపయోగించుకోవాలని మేము ప్రజలు పక్షాన అందరినీ డిమాండ్ చేస్తున్నాము. దానికి 24 గంటలు వైద్య సేవలను బంద్ పెట్టి బెంగాల్లో జరిగినటువంటి, కోల్కతాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ల మీద బ్రూటల్ హత్య, రేపు, ఇన్సెక్యూరిటీ కారణంగా దానికి నిరసనగా మేమందరం కూడా బంద్ను పాటిస్తున్నాం ఈరోజు. ఆ ఉద్దేశంతోనే గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయడానికి నిరసన తెలియజేస్తున్నాం. ఐఎంఏ హెడ్ క్వార్టర్ ఢిల్లీ నుంచి ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో ఉన్న ఐఎంఏ డాక్టర్లు అందరం కూడా 24 గంటలు వైద్య సేవను నిలుపుదల చేసి దానికే నిరసనగా ఈరోజు మేము తొర్రూరులో ర్యాలీ చేస్తున్నాం. మీ అందరి మీడియా యొక్క సపోర్ట్ కూడా మా డాక్టర్లందరికీ ఉండాలని కోరుకుంటున్నాం.